పాకిస్తాన్‌లో టెర్రరిస్టులకు ఏ లెవెల్ సెక్యూరిటీ ఉంటుందంటే, ఇప్పుడు చెప్పేది ఆల్మోస్ట్ సినిమాల్లోనే చూసుంటారు. బట్ సినిమా స్టోరీ అయితే కాదు. రియల్‌గానే ఇలాగే జరుగుతుంది. అబూ కతల్ అని ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉన్నాడు. అయితే హఫీజ్ సయీద్ మేనల్లుడు ఇతను. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను కంటికి రెప్పలా కాపాడటమే పాకిస్తాన్ ఐఎస్ఐ పని. వీళ్ళు డెన్ వదిలి బయట ప్రపంచంలోకి రావాలంటే ముందుగా పాక్ ఐఎస్ఐ చెప్పాలి. ఆ అధికారులు ప్రతి 5 కిలోమీటర్లకు స్పెషల్ సెక్యూరిటీ కల్పిస్తారు. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే ఆ టెర్రరిస్ట్ కాన్వాయ్ ముందుకు వెళ్తుంది. ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉందనిపిస్తే కాన్వాయ్ ని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తారు. ఇలాంటి సేఫ్ ప్లేస్ ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది. అలా ఆ ఉగ్రవాది ప్రయాణం మొదలైనప్పటి నుంచి అతను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో అక్కడికి వెళ్లేంత వరకు సెక్యూరిటీ కల్పిస్తూ ఉంటారు. ఆ ఉగ్రవాది దరిదాపుల్లో కూడా ఎవ్వరు వెళ్ళాలన్నా పాక్ ఆర్మీ సెక్యూరిటీని దాటుకుని వెళ్ళాలి. అలాంటిది ఓ 4 వ్యక్తులు ఆ టెర్రరిస్ట్ గ్రూప్ లోకి చొరబడి సెమీ ఆటోమేటిక్ గన్స్ తో గుళ్ల వర్షం కురిపించారు. కథం అబూ కతల్ అనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ప్రాణం గాల్లో గెలిచిపోయింది. ఆ మరుసటి రోజు హెడ్లైన్ ఏంటంటే, పాకిస్తాన్ లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తీవ్రవాది హతం. ఇంతవరకే బయటకు వస్తుంది తప్ప ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఎవరికి తెలియదు.